ఒక కొత్త సినిమాకి సరదాగా గోదావరి స్లాంగ్లో ఒక వీడియో చేసి పెట్టమన్నారండి. ఏం పెట్టాలో తెలియక సరదాగా ఈ వీడియో చేశాను. ఎలా ఉందో చూసి చెప్పండి. ప్లీజ్ కామెంట్. బాబోయ్, సంపత్శాస్త్రి గారు ఫోన్ చేయమన్నారు కదా. నానా, శాస్త్రి గారు ఫోన్ చేద్దంటే ఎత్తలేదంటే ఒక పిల్లని చూడమన్నాడు కదా, చూసాడంటే ఆయన నాకు ఫోన్ చేయడు. మీ నాన్న ఫోన్ ఎత్తట్లేదు అన్నాడు. ఎలా ఉండాలో పిల్లని అడిగాను నన్ను. ఆ పిల్లది ఏముందండి, ఎర్రగా బుర్రగా నక్కలేదు, మనకి అన్నీ ఉంటే చాలన్నాను. అదే నాన్న, చదువుకున్న పిల్ల అన్నావు కదా, సర్టిఫికెట్లు, బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ కార్డులు అన్నీ కట్టుకుంటే చాలన్నాను. చదువుకున్న పిల్లనంటే అదే చెప్పాను. మాకు కొంచెం వ్యవసాయం పనుల మీద ఉంటామండి, లెక్కలు అయ్యి మనకు చదువుకున్న వాళ్ళు ఇంట్లోనే అన్నీ చూడాలన్నాను. ఆయన అన్నాడు, మీరు కష్టపడి వస్తారు కదండి బాబు, మీరు అలా పడుకుంటే చాలు అన్నీ పిల్ల చూసుకుంటుంది అన్నారు. అదే నాన్న, లెక్కలు అయ్యి అన్నీ వచ్చిన పిల్లనంట. మరి కట్నం అయ్యి ఏమనుకుంటున్నారండి అన్నాడు. కట్నం ఏముందండి, మన ఇంటికి వచ్చింది మంచిది వేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ ఎలాగ సామాన్లు సామాన్ల మీద పడ్డారు కాబట్టి అన్నారండి. కొంచెం బిందులు అలాంటివి అని తెచ్చుకోమని అన్నాను. మరి నేను చెప్పాను, నువ్వు కూడా చెప్పు. నువ్వు డైరెక్ట్గా మాట్లాడి చెప్పు. నీ వాళ్ళ మొక్కమాట పెట్టి అన్నీ ఏం దాచుకోకు. ఆవిడెప్పుడు భూమి అంటుంటాడండి. భూమి దున్నడంలో వాళ్ళు మా ఊరిని మించిన వాళ్ళు లేడో చెప్పు. అందరూ 7-8 నెలలకు పండిస్తారు, మా ఊడు 6 నెలలకు పండించేస్తాడని అని చెప్పాలి. అలాంటివి చెప్పాలి, దాచుకోకూడదు. మా ఊడు దేంట్లోనే తక్కువ కదండి, రోడ్డు పక్కన ఉడకబెడతారో అదేంటది సీటు కానీ పొత్తులో ఉంటుందండి అని చెప్పు. అందం నానా, మాత్రం రంగు ఉంటాడని చెప్పు. అలా చెప్తేనే పడతారు ఇప్పుడు చదువుకున్న పిల్లలంటే. సరే మరి. మన ఆస్తి గురించి ఎవరికి తెలదు నాన్న. పళ్ళ మొక్క మీద తిన్న తాతయ్య గారు నువ్వు చనిపోయిన కూర్చొని తినొచ్చు. మన ఆరోగ్యం గురించి కూడా అన్ని వివరంగా చెప్పు. తిండి కూడా సూపర్ తింటాడండి. పనసపండు ఒక్కడ తినేయగలడు అని చెప్పు. ఊరియా బత్త ఒక్కని అది వేసుకుంటానని చెప్పు. మేక తలక తెచ్చుకున్నాడంటే ఒక్కటి తినేస్తాడండి బాబు అని చెప్పు. అలాంటివి నచ్చితే చదువుకున్న పిల్లలకి బలంగా తినేవాడు అయ్యి ఆలోచిస్తారు వాళ్ళు. ఇవన్నీ చెప్పుకోవడం మంచిది నాన్న. రేపు పొద్దున ఇంటికి వెళ్ళా గుల్పప్పులు చేసి ఆడతారు, ఏం చేద్దాం అన్నీ చెప్పుకోవాలి. అన్నీ తింటాడని అని చెప్పు, నీసి గీసిని. సరే మరి అయితేనే పైన ఇంకా పల్లం చేసి దమ్మైంది, కాకలే అందని కూడి తింటున్నాను. మందు వత్త ఒకటి రప్పించి సరిపోద్ది.